మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరో బ్లాక్ బస్టర్తో రాణించేందుకు సిద్ధమయ్యారు. 2024లో విడుదలైన బాక్సాఫీస్ను షేక్ చేసిన మహారాజా సినిమాకు సీక్వెల్గా మహారాజా 2 రాబోతోంది. డైరెక్టర్ నితిలన్ సామినాథన్ రూపొందించిన మహారాజా చిత్రం చైనా సహా అంతర్జాతీయంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి మహారాజా 2 కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఈ సీక్వెల్లో విజయ్ సేతుపతి మరోసారి తన నటనా ప్రతిభతో ఆకట్టుకుంటున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. నితిలన్ రూపొందించిన కొత్త కాన్సెప్ట్కు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం. చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. మహారాజాలో బార్బర్గా చేసిన విజయ్ నటనకు విమర్శలకు ప్రశంసలు దక్కాయి. ఈ సీక్వెల్లో కూడా ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను మెస్పరైజ్ చేయనున్నారని టాక్. ఈ 2025లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని, తమిళ సినిమా ప్రియులకు పండగలా ఉంటుందని అభిమానులు ఉబ్బితబ్బిబ్బరవుతున్నారు. తమిళ సినిమా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. పిజ్జా, జిగర్ తండా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు తక్కువ బడ్జెట్తో కొత్త నటీనటులతో ఓ ఇండిపెండెంట్ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. బాక్సాఫీస్ ఒత్తిడి లేకుండా కేవలం కథకు ప్రాధాన్యమిచ్చే ఈ చిత్రం ఫిల్మ్ ఫెస్టివల్స్లో ముందుగా ప్రదర్శితమై ఆ తర్వాత థియేటర్లలో విడుదల కానుంది. కార్తీక్ మాట్లాడుతూ, నా లోపల కళాకారుడిని బయటకు తీసుకొచ్చే చిత్రం ఇది. స్టార్ నటులు లేకుండా కొత్త ముఖాలతో కథను చెప్పాలనుకున్నా అని అన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. తమిళ సినిమాలో కంటెంట్ ఆధారిత చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కార్తీక్ ప్రయోగం విజయవంతం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో తక్కువ బడ్జెట్తో పిజ్జా వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన కార్తీక్ మరోసారి తన సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం యువ నటులకు కొత్త అవకాశాలను తెరవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన లండన్లోని ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో తన వ్యాక్స్ స్టాచ్యూ ఆవిష్కరణ కోసం లండన్ చేరుకున్నారు. మే 9వ తేదీన జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం రామ్ చరణ్ స్టైలిష్ లుక్లో ఎయిర్పోర్ట్లో కనిపించారు. రామ్ చరణ్ RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేడమ్ టుసాడ్స్లో ఆయన విగ్రహం ఏర్పాటు కావడం భారతీయ సినిమా అభిమానులకు గర్వకారణం. ఈ ఈవెంట్లో రామ్ చరణ్తో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభిమానులు సోషల్ మీడియాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ హోరెత్తిస్తున్నారు. ఈ విగ్రహం ఆవిష్కరణతో రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘట్టం టాలీవుడ్కు చిరస్థాయిగా నిలిచిపోనుంది. ప్రపంచ సౌందర్య సమ్మేళనం మిస్ వరల్డ్ 2025 కోసం హైదరాబాద్ సిద్ధమైంది. 72వ ఎడిషన్కు వేదికగా నిలిచిన తెలంగాణలో 140 దేశాల నుంచి అందాల భామలు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సుందరిమణులకు తెలంగాణ సంప్రదాయ స్వాగతం లభిస్తోంది. మిస్ వరల్డ్ 2025 మే 7 నుంచి మే 31 వరకు హైదరాబాద్లో జరగనుంది. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇందులో తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలు సందడి చేయనున్నాయి. బ్రెజిల్, కెనడా, సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఉక్రెయిన్, శ్రీలంక నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఇప్పటికే హైదరాబాద్లో అడుగుపెట్టారు. చార్మినార్, రామప్ప దేవాలయం, బుద్ధవనం, పోచంపల్లి, యాదగిరిగుట్ట వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న ఈ సుందరిమణులు మే 17న గచ్చిబౌలిలో జరిగే స్పోర్ట్స్ ఫినాలే, మే 22న శిల్పకళా వేదికలో టాలెంట్ ఫినాలేలో పాల్గొంటారు. మే 31న హైటెక్స్లో గ్రాండ్ ఫినాలేలో కొత్త మిస్ వరల్డ్ కిరీటం ధరించనుంది. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటే ఈ ఈవెంట్లో భారత్ను నందిని గుప్తా రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ గ్లోబల్ ఈవెంట్ తెలంగాణ టూరిజాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లనుంది. టాలీవుడ్ యువ కథానాయకుడు నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ చిత్రం 11 సినీ ప్రియుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ను లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ లాంచ్ చేయడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ జోనర్లో మిళితంగా రూపొందించిన 11 ట్రైలర్లో నవీన్ చంద్ర శక్తివంతమైన పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ట్రైలర్లోని హై ఇంటెన్సిటీ యాక్షన్ సీన్స్, గ్రిప్పింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టైలింగ్ విజువల్స్ సినిమా గురించి ఆసక్తి రెట్టింపు చేశాయి.
సినిమాలో నవీన్ చంద్ర సరసన హీరోయిన్ గా రియా సుమన్ నటిస్తుండగా పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు లోకేష్ కథ, స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మే 16న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న 11 నవీన్ చంద్ర కెరియర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఓటీటీలో మినిమం గ్యారంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ఈసారి ఈ మూవీతో థియేటర్స్లో కూడా గట్టి హిట్ కొట్టడం ఖాయమట. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.